డీజీపీగా శివధర్ రెడ్డి ఈ నెల 30తో జితేందర్ పదవి విరమణ. కొత్త డీజీపీ ఎంపికపై ఆసక్తికర చర్చ. రేసులో చాలా మంది ఐపీఎస్లు, కానీ శివధర్ రెడ్డి వైపే మొగ్గు. హైదరాబాద్ సిపిగా మహేష్ భగవత్ ఇంటెలిజెన్స్ కు సజ్జనార్ను పంపుతున్నట్లు టాక్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే సజ్జనార్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న సజ్జనార్ మొత్తానికైతే ఇంటెలిజెన్స్ విభాగానికి పంపుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని ఈరోజు రేపు మన తెలిసి ఈ నెల ఎండ్ లో కంప్లీట్ గా డీజీపీగా ప్రమోట్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. దీని వెనకాల చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తర్వాత మాట్లాడాలి. దీని గురించి చాలా డీటెయిల్ గా మీకు చెప్తా. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ను నియమించినట్టు తెలిసింది. అలాగే కీలకమైనటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేష్ భగవత్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న సివి ఆనంద్ను ఏసీబీ డీజీగా నియమించే అవకాశాలున్నట్టుగా తెలుస్తా ఉంది. నెలాఖరుకు జితేందర్ రిటైర్మెంట్ తర్వాత సో 3-4 పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. సో వాళ్ళలో ఒకరిని ఎంపిక చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది డీజీపీ యొక్క దాని అపాయింట్మెంట్ ప్రాసెస్. దీనిలో ఖచ్చితంగా బీజేపీ ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని నియమించి ఆ 3 పేర్లలో ఎవరినో ఒకరు నియమించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి దీని వెనకాల ఇంకెవరైనా బీజేపీ నాయకులు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.